హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు ద రాధి కథలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గర్ల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే సిరీస్లోని 69వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా. శంకర్ తన మీసాన్ని ఒక్కసారి మెలితిప్పి చలించలేని గర్వంతో అలాగే నిలబడి తన తండ్రికి తగ్గ కఠినమైన గొంతుతో, సార్, అక్కడ జరుగుతోంది ఇల్లీగల్ గ్యాంబ్లింగ్. సామాన్యుడు తప్పు చేస్తే చట్టం చుట్టుముడుతోంది. అదే పలుకుపడి ఉన్నవాడు చేస్తే చూడనట్టు వెళ్ళిపోవాలా? ఆ కేసులో సాక్ష్యాలు నా దగ్గర చాలా బలంగా ఉన్నాయి. అందుకే నేను ఆ కేసులో వెనక్కి తగ్గలేదు అన్నాడు. అలాగే స్ట్రైట్గా నిలబడి ఎదురుగా ఉన్న రంగనాథ్ కమిషనర్ తోటి. రంగనాథ్ టేబుల్ మీద గట్టిగా తన చేతితో చరిచి, మిస్టర్ శంకర్, చట్టం గురించి నాకు పాఠాలు చెప్పకు. నీ అతి ఉత్సాహం వల్ల మనకు వచ్చే ఇబ్బందులు నువ్వు ఆలోచించటం లేదు. అందుకే నిన్ను ఇక ఇన్స్పెక్టర్గా ఈ స్టేషన్లో ఉంచటం నాకిష్టం లేదు. సత్యబాబు, ఇలా రా అని కేక వేశాడు పెద్దగా. అలా రంగనాథ్ కమిషనర్ కేక వేయగానే సత్యబాబు వణుకుతూ లోపలికి వచ్చాడు. సార్ అంటూ అలాగే వణుకుతూ నిలబడ్డాడు. సత్యబాబు, ఇన్స్పెక్టర్ శంకర్ నేమ్ ప్లేట్ని టేబుల్ మీద నుంచి తీసేయి. అలాగే అతని చొక్కా మీద ఉన్న ఇన్స్పెక్టర్ స్టార్స్ని కూడా తొలగించు అని రంగనాథ్ కఠినంగా సత్యబాబు వైపు చూస్తూ ఆదేశించారు. ఆ మాటకి ఒక్కసారిగా స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. శంకర్ ముఖంలో ఒక క్షణం నీడ కమ్మినట్లు అయిపోయింది. వెంటనే దాన్ని అణుచుకొని నిటారుగా నిలబడ్డాడు. సార్, సస్పెండ్ చేస్తున్నారా? పర్లేదు, నా డ్యూటీ నేను చేశాను. దోషులను పట్టించి చట్టానికి అప్పగించాను. నిర్దోషుల్ని న్యాయం వైపు నిలబడితే అది ఎప్పటికీ గెలుస్తుంది అనే ఆశను వాళ్ళకి నేను తెప్పించాను. ఆ సంతృప్తి చాలు నాకు అన్నాడు శంకర్ చాలా అంటే చాలా నిబ్బరంగా, ధైర్యంగా, కొంచెం కూడా తనకొకుండా. సత్యబాబు వణుకుతున్న చేతులతో శంకర్ భుజాల మీద ఉన్న ఆ బ్యాడ్జ్లను చిన్నగా తీశాడు. ఇక అంతా అక్కడ నిశ్శబ్దం. సత్యబాబు, సుజాత మరియు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న స్టాఫ్ అందరి కళ్ళల్లో దుఃఖం కమ్ముకొస్తోంది. ఇంత సిన్సియర్ ఇన్స్పెక్టర్కి ఈరోజు అలా ఉద్యోగం పోవటం అనేది, వాళ్ళకి సస్పెన్షన్లో ఉండటం చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. సత్యబాబు నెమ్మదిగా వాటన్నిటిని తీసి టేబుల్ మీద పెట్టి వెనక్కి ఒక్క అడుగు వేసి అలాగే తలదించుకొని నిలబడ్డాడు. శంకర్ మాత్రం అలాగే స్ట్రైట్గా తలెత్తుకొని నిలబడి ఉన్నాడు, కొంచెం కూడా తొనకకుండా. కానీ రంగనాథ్ పెదవుల మీద చిరుదరహాసం. ఇక అతను చిరుదరహాసంతో వెంటనే తన జేబులో నుంచి ఒక వెండిలా మెరుస్తున్న కవర్ తీసి టేబుల్ మీద పడేశాడు. మిస్టర్ శంకర్, ఇక నుండి నువ్వు ఇన్స్పెక్టర్ పదవి నుండి తప్పుకోవాల్సిందే. నిన్ను నేను ప్రమోట్ చేస్తున్నాను. నువ్వు ఛేదించిన ఆ హైదరాబాద్ డ్రగ్ కేసులో వల్ల డిపార్ట్మెంట్కి జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. ఇదిగో నీ కొత్త ప్రమోషన్ ఆర్డర్. నువ్వు ఇక నుంచి ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకర్ అన్నాడు గర్వంగా శంకర్ వైపు చూస్తూ. ఆ మాట కమిషనర్ నోటి నుండి రాగానే శంకర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ కిసింతైనా కూడా తన కళ్ళల్లో గర్వం లేదు. అలాగే స్టాండర్డ్గా నిలబడి ఉంటే తన తండ్రి కవర్ చూడమన్నట్టుగా చెయ్యి చూపించాడు. ఇక వెంటనే తను నార్మల్ మోడ్లోకి వస్తూ శంకర్ ఎదురుగా టేబుల్ మీద ఉన్న ఆ కవరు తెరిచి చూస్తే అందులో ప్రభుత్వం పంపిన అధికారిక పత్రం ఉంది. రంగనాథ్ మెల్లగా శంకర్ దగ్గరికి వచ్చాడు. శంకర్ పక్కనే నిలబడుతూ ఆయన కళ్ళల్లో ఇందాకటి కోపం అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు అవన్నీ పోయి అంతులేని గర్వం అతని కళ్ళల్లో ఇప్పుడు కనిపిస్తోంది. ఒక పోలీస్ ఆఫీసర్గా పైన కఠినంగా ఉన్నా కూడా ఒక తండ్రిగా తన కొడుకు ఇంతటి ఘనత సాధించినందుకు ఆయన కళ్ళు కొంచెం గర్వంతో మెరిసిపోతున్నాయి. రంగనాథ్ తన చేతులతోనే కొత్త ఏసీపీ బ్యాడ్జ్ను శంకర్ భుజాలకు తగిలిస్తూ గొంతు కాస్త తగ్గించి, పై అధికారుల ముందు నేను నిన్ను సమర్థించలేను శంకర్. ఎందుకంటే నువ్వు నిరూపించుకోవాలి. ఈరోజు నువ్వు అదే పని చేశావు. ఒక కమిషనర్ కొడుకుగా కాదు, ఒక సమర్థుడైన పోలీస్ ఆఫీసర్గా ఈ హోదా సంపాదించుకున్నావు. కీప్ ఇట్ అప్ మై బాయ్ అన్నాడు చాలా గర్వంతో శంకర్ చేతికి షేక్ హ్యాండ్ ఇస్తూ. శంకర్ తన తండ్రి కళ్ళల్లోకి చూశాడు. అక్కడ కమిషనర్ కింద దాగి ఉన్న తండ్రి ప్రేమ అతనికి స్పష్టంగా కనిపిస్తుంది.
పక్కనే ఉన్న సత్యబాబు, సుజాత సంతోషంతో సెల్యూట్ చేశారు. శంకర్ మళ్ళా తన మీసాన్ని తిప్పి తన కొత్త హోదాతో కూకట్పల్లి స్టేషన్లో గంభీరంగా తన తండ్రి ముందు నిలబడ్డాడు. ఇక తను ఆఫీస్ నుండి వెళ్ళిపోయాడు కమిషనర్. ఒక్కసారిగా కమిషనర్ బయటికి అడుగు పెట్టగానే సుజాత సత్యబాబు నడుం మీద గట్టిగా గిల్లింది. అబ్బా, ఎందుకు నన్ను ఇంతగా గిల్లావు అని అరిచాడు సత్యబాబు. ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? వెళ్ళి త్వరగా బయట ఆ లచ్చమ్మ కొట్టులోకెళ్ళి కేజీ జిలేబీ పట్టుకురాపో అని అరిచింది సుజాత. సత్యబాబు వెంటనే బయటికి పరిగెత్తబోతుంటే, ఓయ్ సత్యబాబు, ఆగు, ఏం అంతలా పరిగెత్తుతున్నావు అంటూ సుజాత మరలా సత్యబాబుని పిలిచింది. ఎప్పుడో వేసినవి కట్టిస్తుందేమో చెప్పు, మా సారికి ప్రమోషన్ వచ్చింది, వేడివేడిగా ఇప్పుడే బెల్లం జిలేబీ చేసి కట్టమని అని అరిచింది. సత్యబాబు అలాగలగే, అట్టాగే, నేను వెళ్ళి చెప్పి వేడివేడి బెల్లం జిలేబీ కట్టుకొస్తాను అని బయటికి పరుగులెత్తాడు సత్యబాబు. కమిషనర్ వ్యాన్స్ ఇంకా వెళ్ళలేదు. సత్యబాబు వాళ్ళ పరుగును బయటికి వెళ్తుంటే వెంటనే కమిషనర్, ఏంటయ్యా సత్యబాబు, అంతలా పరిగెత్తుతున్నావు? బయట ఏదైనా మర్డర్ జరిగిందా ఏంటి అని అన్నాడు సత్యబాబుని ఆపుతూ. ఆ మాట అనగానే ఒక్క క్షణం సత్యబాబు వెంటనే ఆగి చేతులు నలుపుకుంటూ, కాదు సార్, మా ఇన్స్పెక్టర్ సార్కి బెల్లం జిలేబీ ఇష్టమని, అందుకే అది కొనుక్కొద్దాము, నోరు తీపి చేద్దామని పరిగెడుతున్నాను అని కొంచెం భయంతోటి చెప్పాడు. ఇక సత్యబాబు అలా చెప్పగానే రంగనాథ్ కారులోకి ఎక్కుతూ, సరిసర్లే వెళ్ళు, కానీ ఆఫీస్ టైంలో ఊరికినే ఇలా బయటికి లోపలికి తిరగకు అన్నాడు. సత్యబాబు వెంటనే అలాగే అంటూ వెనక్కి సరే అంటూ అడుగులు వేశాడు. ఇక పోలీస్ వ్యాన్స్ అలాగా బయటికి వెళ్ళిపోయినాయి. ఇక్కడ హోటల్ రూమ్లో శ్రావ్యకు, అర్జునుకు ఇద్దరు పక్కపక్కన ఉన్నా కూడా దూరం అలా ఉండవలసిన రావటం, వాళ్ళకి పడుకున్నారు అన్నమాటే కానీ నిద్ర అయితే పట్టలేదు రాత్రంతా. తెల్లవారుజాము 4 గంటల దాకా అలాగే మెసులుతూ ఉన్నారు ఒకరికొకరు, వాళ్ళ మనసులో బాధలు వాళ్ళు మాట్లాడుకుంటూ. ఇక ఎప్పుడు అలాగే కదులుతూ నిద్రపోయారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే 10 గంటలు దాటిపోతుంది. వెంటనే శ్రావ్య ఒళ్ళు విరుచుకుంటూ నిద్ర లెగవబోతుంటే అర్జున్కి కూడా మెలకు వచ్చింది. గట్టిగా ఆమెని హత్తుకుంటూ గుండెల మీద ముద్దు పెట్టేశాడు. అర్జున్ రాత్రి జరిగిన వారిద్దరి మధ్య మొత్తం సంఘటన మర్చిపోయాడు. ఇప్పుడు శ్రావ్య తన పక్కలో ఉంది, అది మాత్రమే తనకి గుర్తు ఉంది. వెంటనే చిన్నగా తన మునిపంటితో ఆమె ఎదభాగం మీద కొరుకుతూ ఆమె వీపునంతా నిమిరేస్తున్నాడు అర్జున్. సాపి, మీదకు రావా అన్నాడు. సాపి మౌనంగా తన ఛాతి మీద ముద్దు పెడుతూ అలాగే గట్టిగా హత్తుకుని పడుకుంది. తను ఏమీ మాట్లాడకుండా. సాపికి మాత్రం అంతా గుర్తు ఉంది. వెంటనే అర్జున్ శ్రావ్య మీదకి వస్తూ గట్టిగా కౌగలించుకున్నాడు. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆమె పెదవుల దగ్గరికి జరుగుతూ వాడి చేతి వేళ్లతో ఆమె జుట్టుని సవరిస్తూ ఉన్నాడు అర్జున్. అర్జున్ అలా చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఆమె జుట్టులోని చురుకుదనం రాత్రి వాడికి తగిలిన గాయానికి తగులుతూ మంటలు రేపాయి. హా అంటూ చేతిని చూసుకోగానే రాత్రి జరిగిన వారిద్దరి మధ్యలో వాదులాట, రాత్రి గతమంతా తనకి గుర్తుకు వచ్చింది. వెంటనే వాడి మగసిరంతా ఆమెను గట్టిగా తడిమేస్తూ ఆమె కావాలి అని తపనైతే పెట్టేస్తోంది. కానీ వాడు మనసంతా, ఏం చేస్తున్నావు నువ్వు, నోరు మూసుకొని పక్కకి రా అని నెట్టేస్తోంది. ఒక్కసారిగా కళ్ళు మూసుకొని గట్టిగా ఇక ఆ అమ్మాయిని అదిమేస్తూ వెంటనే పక్కకి పడుకొని ఆమెని అతని మీదకి తెచ్చుకున్నాడు అర్జున్. అలాగే ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా కళ్ళు మూసుకున్నాడు. తను ఇంకా కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు తన మనసుని, తన శరీరాన్ని. తన శరీరం అదుపు తప్పకుండా తను చాలా అంటే చాలా కంట్రోల్గా ఉన్నాడు. కానీ ఇక్కడ అర్జున్ ఒక విషయాన్ని మర్చిపోతున్నాడు. ఇప్పుడు శ్రావ్యతో గడపడానికి తనకి ఇష్టం లేదు కాబట్టి తన మెదడుని తన కంట్రోల్ చేసుకుంటున్నాడు. కానీ ఎదురుగా అతని కౌగిలిలో నలిగిపోతున్న ఆమెకు ఇష్టం ఉంది కదా, దానిని తాను కాదు అంటున్నాడు అనే సంగతిని మర్చిపోయాడు. ఎక్కడైనా సరే ఆడదాన్ని మగాడు గెలిచాడు అనుకుంటాడు. కానీ ఆలోచనలకు, ఆమె ఆశలను తీర్చడంలోనే వాడి గెలుపు ఉంది అనే సంగతిని మర్చిపోతున్నాడు. శ్రావ్య కూడా మౌనంగా అర్జున్ తన కోరికల వ్యతిరేకతను తెలుసుకొని చిన్నగా తన కౌగిలి నుండి విడిపించుకుంది. ఆమెకి అర్థమవుతుంది
అర్జున్ ఎలాంటి ప్రవర్తనతోటి తనతో ఉంటున్నాడు అని. ఇక తన మంచం మీద నుండి లేచి స్నానానికి వెళ్ళిపోయింది. అర్జున్ ఆమె కౌగలి అతని నుండి వెళ్ళిపోతే ఏదో తన ఊపిరి తనతో నుండి వెళ్ళిపోతున్న ఫీలింగ్ తనకి ఇప్పుడు కలిగింది. దానిని ఎంతో అతి కష్టం మీద ఓర్చుకుంటున్నాడు అర్జున్. అసలు అర్థం కావటం లేదు తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు. కానీ తనకి తెలియకుండానే తనలో ఏదో నిశ్శబ్దంగా గూడు కట్టుకున్న బాధ అతనిని శ్రావ్యకు దూరం చేస్తూ ఉంది. ఇక శ్రావ్య స్నానం చేసి వస్తూ, అద్రు నేను ఇక వెళ్ళనా అని అడిగింది మౌనంగా తల తుడుచుకుంటూ. అర్జున్, హే ప్లీజ్ అలా అనుకు సాపి, మనం ఆ పని చేయకపోతే ఏమవుతుంది, జస్ట్ ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా. నాకు తెలుసు ఇది నీకు చాలా అంటే చాలా కష్టమైన సిచ్యువేషన్ అని, కానీ ప్లీజ్ నన్ను కూడా అర్థం చేసుకోవా నువ్వు అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. నేను మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటున్నాను, నాతో ఈ పని కాకుండా నువ్వు ఫ్రెండ్లీగా ఉండలేవా అని అడిగాడు. శ్రావ్య వెంటనే అతని వైపు చూస్తూ, ఫ్రెండ్లీగానా? ఫ్రెండ్లీగా అంటే ఒకసారి ఇలా జరిగినాక మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుతామా అని అడిగింది అతని కళ్ళల్లోకి చూస్తూ. వెంటనే అర్జున్ తడబడుతూ, మనిద్దరం మంచిగా గడిపేశాం కదా, మన లైఫ్ని చాలా అంటే చాలా చక్కగా ఎంజాయ్ చేశాం. ఇక ఆ మెమరీస్ చాలు కదా, ఇక మీదట నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ అర్థం చేసుకో. మనం ఈరోజు అంతా నీ క్లాస్ గురించి టైం స్పెండ్ చేద్దాం. నువ్వేం చదవాలి ఏంటి అని నీకు నేను దగ్గరుండి అన్నీ నేర్పిస్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయి అంటూ ఆమె మెడ మీద ముద్దు పెట్టుకుంటూ తను ఇక వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అర్జున్ అలా ప్రవర్తించినప్పటికీ శ్రావ్యకి అసలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఇక తను వెళ్ళి కూర్చొని తన పుస్తకం తీసుకొని చక్కగా సోఫా మీద బాసపట్లేసుకుంది. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ తన పుస్తకాన్ని ఓపెన్ చేసుకుంది. తీక్షణంగా చదవటం మొదలుపెట్టేసింది తను. తనకి ఇప్పటి వరకు పడిన బాధలు అవన్నీ అసలు చాలా అంటే చాలా చిన్నగా అనిపిస్తున్నాయి ఇప్పుడు తను పడే క్షోభతో పోలిస్తే. ఆమె కనుగుడ్లు కన్నీటిని ఆపి ఆపి నొప్పి కూడా తెప్పించేస్తున్నాయి. కానీ ఒక్క కన్నీటి బొట్టు కూడా ఇక అర్జున్ ముందు చూపించాలి అని అస్సలు అనిపించడం లేదు తనకి. తను చిన్నగా మెచ్యూర్డ్గా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. శ్రావ్యకు కొంచెం కొంచెంగా అర్జున్ ప్రవర్తన బాగా అర్థమైపోతూ ఉంది. తను చెప్పింది నిజమే కదా, తనకు వద్దు అనుకున్నాడు వద్దు, అతను వద్దు అనుకుంటే నేను కూడా అదే కదా అనుకోవాలి అని ఇక ఆలోచనలు నా మనసులోకి రాకూడదు అంటూ ఒక్కసారి తన దుపట్టాతోటి తన కళ్ళని తుడుచుకొని ఇక తన కళ్ళ ముందు ఉన్న పుస్తకంలో ఉన్న వాటిని చూస్తూ అలాగే కూర్చుండిపోయింది శ్రావ్య. ఇక అలా శ్రావ్య చదువుకుంటూ ఉండగా అర్జున్ చక్కగా స్నానం చేసేసి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశాడు. అర్జున్ రాగానే శ్రావ్య మంచం మీద నుండి దిగి ఎదురుగా ఉన్న తను తెచ్చిన స్నాక్స్ కొన్ని ప్లేట్లు పెట్టి అర్జున్కి తీసుకువచ్చి ఇచ్చింది. అవి తీసుకుంటూ, హే నిజంగా ఇవి చాలా బాగున్నాయి అబ్బా, థ్యాంక్స్ సాపి, నా కోసం నువ్వు ఎంతో కష్టపడి ఎన్ని చేసుకొచ్చావో, కానీ నేను అవి ఏమీ చూడకుండా నేను చాలా బాధ పెట్టేశాను కదా అంటూ తన ప్లేట్లో నుంచి ఒక లడ్డూని తింటూ అన్నాడు. ఇక అర్జున్ వాటిని తింటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ, వావ్ సూపర్ ఉంది, మొదట ఏంటో అలా ఉంది కానీ తింటూ ఉంటే మాత్రం చాలా బాగుంది అన్నాడు. ఇది నీ నడుముకి చాలా బలాన్ని ఇస్తుంది, నువ్వు ఎక్కువగా కూర్చుని కంప్యూటర్ దగ్గర పనిచేస్తూ ఉంటావు కదా, సో రోజుకి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తిను, ఇంకా తినాలనిపిస్తే మధ్యలో కూడా తిను, పర్లేదు, ఇవి అయిపోగానే నేను మరలా చేస్తాను అని చెప్పింది శ్రావ్య అర్జున్ వైపు చూస్తూ. అర్జున్ ఒక లడ్డుని తీసి శ్రావ్యకి అందించాడు. తను కొంచెం కొరకగానే దానిని తీసుకొని తను నోట్లో పెట్టేసుకొని, చాలా బాగుంది, తింటుంటే అన్నీ ఇప్పుడే తినేయాలనిపిస్తుంది అన్నాడు. తిను ఏమీ కాదు అంది శ్రావ్య. నేను లావుగా అయిపోయి నీ పక్కన ఇంత లడ్డు బోండంలా కనపడాలా ఏంటి అన్నాడు నవ్వుతూ. శ్రావ్య వెంటనే నవ్వుతూ, నువ్వేమీ లావు అవ్వవులే, నువ్వు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటావు కదా రోజు, మరెందుకు లావు అవుతావు అని అంది. వెంటనే అర్జున్ శ్రావ్య ముక్కుని పట్టుకుని, నేను ఏదైనా ముళ్ళు మోస్తున్నానా ఏంటి,
24 hours ఇదిగో కుర్చీలో కూర్చొని పని చేయటమే. అసలే ఎక్కువ కూర్చుంటున్నాను రా బాబు, పొట్టొచ్చేస్తోంది అని ఫీల్ అయిపోతుంటే ఇంక నువ్వు ఇవన్నీ చేసి పెట్టావే అనుకో, నేను 2వ రోజే అంకుల్నైపోతాను అన్నాడు నవ్వుతూ. నువ్వు ఎలా అయినా సరే అద్రు, నాకు నువ్వు చాలా బాగా నచ్చుతావు అని శ్రావ్య అనగానే, నాకు తెలుసు నేను ఎలా ఉన్నా నీకు నచ్చుతాను అని. ఎందుకంటే నీకు పిచ్చి కాబట్టి. నేనంటే నీకు పిచ్చి, కానీ నాకు నీకు నచ్చటం కాదు, ఈ లోకంలో బెస్ట్గా నేను కనిపించాలి అన్నాడు ఆ బాక్సుని మూసేసి పక్కకి పెడుతూ. శ్రావ్య మౌనంగా ఉంది. ఇక వెంటనే తన చేతితో అతని గుండెల దగ్గరికి శ్రావ్యని తెచ్చుకుని ఒకసారి తన తల మీద ముద్దు పెడుతూ, రియల్లీ థ్యాంక్స్ మా అమ్మ కూడా నాకు ఇవేమీ చేసి పెట్టదు. అసలు తనకి ఇవి చేత కాను కూడా కావు, ఇలాంటి పిండి వంటలు అస్సలు చేయటం. ఎప్పుడూ తను 24 గంటలు కష్టపడి పనిచేస్తుంది తప్ప ఇక వేరే పనులు వాళ్ళకి చేత కావు అన్నాడు. అప్పుడు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ రాగానే ఇక అర్జున్ డోర్ తీసి ఫుడ్డును తీసుకొని ఇద్దరూ కలిసి ఎంత చక్కగా తినేశారు. అర్జున్ మధ్యాహ్నం దాకా శ్రావ్యని కొంచెం సేపు బాగా చదివించాడు. తనకి ఆల్రెడీ 6th, 7th క్లాస్ సబ్జెక్ట్స్ అన్నీ వచ్చేసాయి. ఇక వాటన్నిటిని ఒక్కసారి చెక్ చేశాడు. నెక్స్ట్ వీక్ ఈ నెలలో మొత్తం 8th, 9th NCERT బుక్స్ మొత్తం కంప్లీట్ చేసేసాయి, సరేనా అని చెప్పగానే శ్రావ్య సరే అంటూ తల ఊపింది. సరే, ఇక మనిద్దరం కలవమా ఎప్పటికీ అని అడిగింది. అర్జున్ శ్రావ్య వైపు చూస్తూ, చూద్దాం, కానీ నేను గట్టిగా చెప్పలేను కలుద్దామని. ఎప్పుడైనా ఎక్కడైనా నార్మల్గా ఏదైనా రెస్టారెంట్స్కి అలా వెళ్దాం, ఇక ఇలా లాడ్జికి అయితే వద్దు అన్నాడు. ఎందుకు లాడ్జికి వద్దు, ఇక్కడ బాగానే ఉంది కదా అని అడిగింది శ్రావ్య. బాగానే ఉంది, కానీ మనం మొదట తెలియకైతే ఇక్కడికి వచ్చేసాం కదా, కానీ ఇలాంటి ప్లేసెస్కి రాకుండా ఉండటమే మంచిది. నేను చెప్తున్నాను కదా, అర్థం చేసుకుంటావు కదా అన్నాడు శ్రావ్య వైపు చూస్తూ. శ్రావ్య అర్జున్ వైపు చూస్తూ, అర్థం చేసుకోకపోయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటానులే అని చెప్పింది. సరే, నీకు నిద్ర వస్తుందా, కొంచెం సేపు పడుకుంటావా దా అంటూ మరలా తన దగ్గరికి తీసుకున్నాడు శ్రావ్యని. అర్జున్ ఎంతో స్వేచ్ఛగా శ్రావ్యను దగ్గరికి తీసుకుంటూ ఉంటే తనవాడు అనిపిస్తోంది శ్రావ్యకు కొన్నిసార్లు. కానీ ఒక్క క్షణం తను ఫిజికల్గా నీతో ఉండలేను అని చెప్పినప్పుడు తనకేదో వెలితిగా, అసలు నేను తనకి సరిపోను అన్నట్లుగా చాలా అంటే చాలా భారంగా అనిపిస్తోంది శ్రావ్యకు. అసలు అర్జున్ చేసే ప్రవర్తన శ్రావ్యకు అస్సలు అర్థం కావటం లేదు. అయినప్పుడు తనతో ఇష్టంగా ఉండడానికి తను చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంది. అతను ఏం చెప్తే అలాగే చేస్తూ ఉండిపోయింది శ్రావ్య. అర్జున్కి అప్పుడే ఫోన్ కాల్ వచ్చింది. శ్రావ్య ఒక్క నిమిషం నువ్వు మౌనంగా ఉండు, నేను ఫోన్ మాట్లాడతాను అన్నాడు. తను పక్కకి వెళ్లకుండా అక్కడే ఉన్నాడు. శ్రావ్య కూడా అర్జున్ చెప్పినట్టుగానే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. వెంటనే ఫోన్ తీసుకుని, చెప్పు విజయ్ అన్నాడు అర్జున్. రే, రాత్రి నేను చెప్పేది నువ్వు నమ్మటం లేదు కదరా. నేను ఎంతగా నచ్చ చెప్పడానికి నీకు ట్రై చేశాను, ఇంకా నేహ చెప్పిందే నువ్వు నిజమని నమ్ముతున్నావా అని అడిగాడు విజయ్. అబ్బా, మరలా ఆ పాత విషయాలు గుర్తు చేసి ఎందుకురా విసిగిస్తావు? ఇప్పుడు ఏదైతే ఏమైంది చెప్పు, నాకు ఇంకా ఆ టాపిక్ మీద మాట్లాడాలని లేదు, వదిలే విజయ్ అన్నాడు అర్జున్ కొంచెం కోపం నిండిన కళ్ళతోటి. వెంటనే విజయ్, రే వదిలేయటం కాదురా బేవర్స్, అది నిన్ను ఫూల్ చేస్తోందిరా. నీకు నేను చెప్పింది అర్థం కావటం లేదు కదా. అది నీకు పంపించిన వీడియో మాత్రమే నువ్వు చూస్తున్నావు పిచ్చి కుక్కలాగా. రాత్రి అది అరిచేసి ఫోన్ పెట్టేశావు. అసలు నా మాట ఎప్పుడు వింటున్నావు గనుక? తను సినిమా హాల్లో నేను తన వెంటపడి తనని ప్రశ్నించినట్టే అడిగింది. తనని అవమానించినట్టు మాత్రమే నీకు చెప్పింది. కానీ తను సినిమా హాల్లో ఏం చేసిందో నీకు తెలియదు కదా. అసలు నువ్వు తను చెప్పింది, తను పంపించిన వీడియో మాత్రమే చూసి నేనేదో తనని ప్రశ్నిస్తున్నట్టుగా, నేనేదో తనని నిందిస్తున్నట్టుగా అనుకుంటున్నావు. రే, ఒక్కసారి నేను నీకు వీడియో పంపించానురా. నేను పంపించిన వీడియో చూడరా. రాత్రే పంపించాను, ఇంతవరకు నువ్వు చూడనే లేదు దాన్ని. అందుకే ఇప్పుడు ఫోన్ చేశాను, అంతేగాని నిన్ను డిస్టర్బ్ చేయాలని కాదురా. ప్లీజ్ నోరు మూసుకొని ఇప్పుడే ఆ వీడియో చూడు. నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా నాకు వచ్చిన నష్టం అయితే ఏం లేదు. కానీ
అనవసరంగా అమ్మాయి ట్రాప్లో పడకురా అంటూ విజయ్ ఇక ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు. అప్పటిదాకా ఎంతో మౌనంగా వింటున్న అర్జున్ కూడా వెంటనే ఇక రాత్రి విజయ్ పంపించిన వీడియోని ఓపెన్ చేశాడు. సినిమా హాల్లో కార్నర్ సీట్లో నేహ ఒక అబ్బాయితో ఉంది. వాడు ఆమె టీ షర్ట్ లోపలికి చేతులు పోనిస్తూ ఉన్నాడు. ఆమె పై భాగాన్నంతా పిసికేస్తూ ఉన్నాడు. నేహ వాడి కింద ప్యాంటులోకి చెయ్యి పోనిస్తూ తను కూడా ఇష్టం వచ్చినట్టు వాడి మీదకి జరుగుతూ ఇద్దరు ఒకరి నోట్లోకి మరొకరు వారి నాలుకని మరి పోనిస్తూ పక్కన వారిని ఎవ్వరిని కూడా అసలు గమనిస్తున్నారా కూడా తెలుసుకోలేనంత మైకంలో ఉండిపోయారు ఇద్దరు. వాడు ఆమె మీదకి పోస్తూ ఇక వాడి చేతుల్ని ఆమెపై నుండి కింద ప్యాంట్లోకి పోనించేస్తున్నాడు. నేహ ఏమో మూలుగుతూ ఐ వాంట్ మోర్, మనం వాష్రూమ్లోకి వెళ్దాము అని అంటోంది. ఇక వెంటనే ఆ వీడియో వాళ్ళిద్దరిని వెనుక సీట్లో ఉన్న వాళ్ళు కూడా తొంగి తొంగి చూస్తున్నా కూడా వీళ్ళు పట్టించుకోకుండా వారి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక అర్జున్ వెంటనే ఆ వీడియోని చూడకుండా ఆఫ్ చేసి పడేశాడు. ఒక్క క్షణం అర్జున్ కళ్ళు మూసుకొని మొబైల్ని పక్కకి విసిరేశాడు. శ్రావికి అర్థమే కావటం లేదు ఏం జరుగుతుందో ఏం చేయాలో అని. తను కొంచెం భయంతో మరలా ఇప్పుడు ఏమైందో అనుకొని కొంచెం దూరంగా జరిగి అలాగే కూర్చొని అర్జున్ వైపు చూస్తూ ఉండిపోయింది. వెంటనే అర్జున్ ఫోన్ మరలా రింగ్ అవుతూ ఉంది. కానీ అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. శ్రావికి కూడా దాన్ని పట్టుకోవాలి అని అస్సలు ధైర్యం అనిపించటం లేదు. అలాగే మొబైల్ రింగ్ అవుతూ ఉంటే ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. అలా అర్జున్ మొబైల్ 4-5 సార్లు మోగగానే వెంటనే అర్జున్ కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి ఇప్పుడు ఏం కావాలి నీకు చెప్పు, పంపించావు కదా నాకు తెలిసిపోయింది కదా, పోనీ తనకిష్టమైన వాళ్ళతోనే వెళ్ళనివ్వు, తనిష్టం తనది, తనిష్టం అనగానే వెంటనే ఇక ఫోన్లో నుండి అర్జున్, నేను నేహని, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అర్జున్, ఎక్కడున్నావు నువ్వు అని అడిగింది. అర్జున్ ఏమో ఆ ఫోన్ కాల్లో విజయ్ అనుకొని చూసుకోకుండా మాట్లాడేశాడు. అర్జున్ వెంటనే, నువ్వు రాత్రి ఎక్కడ ఉన్నావో నేను కూడా ఈరోజు అలాగే వేరొకరితో ఉన్నాను, నీకు కావాల్సింది ఈ స్వేచ్ఛనే కదా, మన బాడీస్కి ఎప్పుడు ఎవరితో ఏం కోరుకుంటే అప్పుడు వారితో ఇష్టమైనట్టు కోరికలు తీర్చుకోవచ్చు కదా, నువ్వు కోరుకున్నట్టే నీ ఇష్టానికి నువ్వు ఉండు, నేను కూడా నువ్వు కోరుకున్నట్టే నా ఇష్టానికి నేను ఉంటాను, నా ఇష్టమైన వారితో ఉంటాను, ఇక నేనెప్పుడు నన్ను పెళ్లి చేసుకో అని ఇబ్బంది పెట్టనులే అన్నాడు చాలా అంటే చాలా కోపంతో నేహతోటి. నీకు కూడా నా నుండి బాధ తప్పిపోయిందిలే, ఇక ఫోన్ చేయకు ప్లీజ్ దయచేసి అంటూ ఫోన్ పెట్టేశాడు అర్జున్. నేహ మరలా 2-3 సార్లు ఫోన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంది. కానీ అర్జున్ మాత్రం ఆ ఫోన్ని కట్ చేసి పక్కకు పడేస్తున్నాడు. ఇక నేహ ఆడియో రికార్డ్ పంపించింది. అర్జున్ దాన్ని ఓపెన్ చేయగానే, హే అర్జున్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ ఫ్రెండ్ ఏదో చెప్తే దాన్ని నమ్మేస్తున్నావా, నేను మన ఫ్రెండ్తో ఉన్నానురా, మన ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడే సాహిల్, వాడితో సినిమాకి వెళ్ళానురా, ఆ చెత్త వెదవు కూడా అదే సినిమాకి వచ్చినట్టున్నాడు, నేను కొంచెం వాడితో క్లోజ్గా ఉంటే వాడు ఏదేదో తప్పుగా అనుకొని నన్ను అందరి ముందు నిలదీస్తున్నాడురా నీ ఫ్రెండ్ విజయ్, ఇదేదో అసభ్యంగా మాట్లాడేస్తున్నాడు నాతోటి, నేను ఇక కోపం వచ్చి వాడి చంపకేసి ఒకటి ఈడ్చి కొట్టాను, అందుకే ఆ కోపంతో నీకు ఏదో చెప్పినట్టున్నాడు, అసలు నీ గురించి నాతో మాట్లాడటానికి వాడికి ఎవరిచ్చారా అంత హక్కు, నన్ను నలుగురిలో నిలబెట్టి వాడు మాట్లాడటానికే నువ్విచ్చిన చనివే కదా, అసలు ఆ విజయ్ గాడికి ఎంత పొగరో తెలుసా, నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, నేనేదో నీకు ద్రోహం చేశానంట, నేనేదో నీకు ద్రోహం చేశానని చెప్తూ నేను నీకు ఎందుకురా అలా చేస్తాను, అయినా కూడా నేను మొదటి నుంచే ఏమైనా సరే నీతో చెప్పాను కదా, నేను ఎప్పుడైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పానా ఏంటి, నువ్వే ఏదేదో ఊహించుకొని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నువ్వు అనుకుంటున్నావు, నేను అసలు ఏ రోజు ఆ మాట చెప్పలేదు కదా నీతోటి, నేను నీకు మొదటి నుంచి చెప్పాను కావాలంటే మనిద్దరం లివింగ్ రిలేషన్లో ఉందాము, అంతేకాని ఈ పెళ్ళిళ్ళు గడిది గుడ్డు అని అంటూ ఉంది. ఆ ఆడియో అర్జున్ ఇయర్ ఫోన్స్ ఏమీ పెట్టుకోకుండా పైకి వినపడేలాగా పెట్టాడు. ఆ మాటలు శ్రావ్యకి కూడా వినపడ్డాయి. ఆ మాటలు వినగానే
శ్రావ్యకి కూడా చాలా అంటే చాలా బాధగా అనిపించింది. అయినా కూడా అద్రు ఇంతగా ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటే అమ్మాయి కాదు అనుకుంటోందా? ఎందుకని అలా అనుకుంటోంది? అసలు అద్రుని కూడా కాదు అనుకోటానికి అసలు తనకి ఎలా మనసొచ్చింది? తనకి పిచ్చి గాని పట్టిందా ఏంటి? అని అర్జున్ మీద చాలా అంటే చాలా బాధేసింది శ్రావ్యకు. కానీ తనకి భయమేస్తోంది. అర్జున్ని దగ్గరికి వెళ్ళాలి అంటే, ఓదార్చాలి అన్నా కూడా. అర్జున్ కోపంతోటి ఆ ఆడియోని 4, 5 సార్లు వింటున్నాడు. ఇక ల్యాప్‌టాప్‌కి ఇక లాస్ట్‌కి తను చిరాకు వచ్చి ఆ మొబైల్‌ని పక్కకు విసిరేసి కళ్ళు మూసుకొని పడుకున్నాడు. శ్రావ్య ఏమీ మాట్లాడకుండా పుస్తకం తీసుకొని పక్కనే ఉన్న సోఫాలో వెళ్ళి కూర్చొని చదువుకుంటూ ఉంది. ఇక అర్జున్ మనసులో ఎన్ని సముద్రాలు పొంగుతున్నంత బాధ ఉందో తెలియనే లేదు. తన మనసంతా, తన మైండ్ అంతా ఆలోచనే. అలాగే ఆలోచిస్తూ తన చేతిని తన కళ్ళ మీద పెట్టుకుని పడుకొని నిద్రపోయాడు అర్జున్. శ్రావ్య మాత్రం అలాగే అర్జున్ వైపు చూస్తూ ఉండిపోయింది. హాయ్ గైస్, ఇక్కడితోటి ఈ 2 ఎపిసోడ్స్ అయిపోయాయి. మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. మరి ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మీకు ఇంట్రెస్ట్గా ఉంటే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. మీరు చేసే ఒక చిన్న లైక్, కామెంట్ మా ఛానల్కి చాలా సపోర్ట్ని ఇస్తుంది. మేము ఇంత కష్టపడి చేసినందుకు కొంచెం ఊరట కూడా వస్తుంది మీ కామెంట్స్ వల్ల. థ్యాంక్ యూ గైస్. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఉంటాను. బాయ్.